జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం రాత్రి ఉచిత ఇసుక విధానంపై జిల్లా ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఐఏఎస్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇసుక పాలసీ గైడెన్స్ పద్ధతిని ఇవ్వడం జరిగిందని, దానిని జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ గా ఉన్న జిల్లా స్థాయి శాండ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని యాక్టివిటీలను చేయాలని చెప్పడం జరిగింది. జిల్లాలో ఒక శాండ్ స్టాక్ ఉందని, ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో అక్టోబర్ 15 తర్వాత నుంచి ఇసుక తీసేందుకు అనుమతి వస్తుందని, జిల్లాలో 5 రీచ్లకు దరఖాస్తు చేశామని, అన్న దరఖాస్తులకు చట్టపరమైన అనుమతులు తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 15 తర్వాత వాటిని మొదలు పెట్టగలుగుతామన్నారు. రాయదుర్గ మండలం జుంజుం రాంపల్లె గ్రామం వద్ద స్టాక్ పాయింట్ లో జూలై 8వ తేదీ నుంచి ఇసుక ఇవ్వడం మొదలు పెట్టామని, 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక ఆ రోజు అందుబాటులో ఉంటే ఈ రోజు నాటికి 20,990 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. స్టాక్ పాయింట్ లో ఒక మెట్రిక్ టన్ను ఇసుక ట్యాక్స్, రవాణా ఛార్జీలు అన్ని కలిపి 195 రూపాయలను నిర్ణయించామన్నారు. ఇసుక విధానం చాలా శాంతియుతంగా జరుగుతుందని, ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు వినియోగదారులకు తెలియజేశారు. ఇక అక్టోబర్ 15 తర్వాత 5 శాండ్ రీచ్లు అందుబాటులో వస్తాయని, ఇక అందులో ఎల్లనూరు మండలం చిలమాకూరు శాండ్ రీచ్, గార్లదిన్నె మండలం ఇల్లూరు రీచ్, కమ్మదూరు మండలం కర్తనపర్తి రీచ్, బ్రహ్మసముద్రం మండలం అజయదొడ్డి శాండ్ రీచ్, కనేకల్లు మండలం తదితర శాండ్ రీచ్లు కూడా అందుబాటులోకి రానున్నట్లుగా తెలియజేశారు. అక్టోబర్ 15 తర్వాతనే దీన్ని మనము అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. ఈ మధ్యలో మనము ఇవన్నీ యాక్టివిటీస్ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో జిల్లాలో ఇప్పుడు చూస్తే మనకు ఒక్క శాండ్ స్టాక్ యార్డ్ ఉంది. ప్రస్తుతానికి వర్షాకాలం ఉంది కాబట్టి శాండ్ రీచెస్ నదిలో ఉన్న దాన్ని ప్రస్తుతానికి అప్లై చేశాం. టోల్ ఫ్రీ నంబర్ ఇంకా రావడానికి టైం పడుతుంది. బట్ వీ హ్యావ్ 1 కాల్ సెంటర్, కలెక్టరేట్లో ఉన్నటువంటి కాల్ సెంటర్. ఆ నంబర్ కూడా నిన్న ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను.